తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సుమారు 231 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేయడం, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో అనేక మంది ఖైదీల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిచింది. ఇక ఫ్యామిలీతోనే సంతోషంగా ఉంటాము అని ఈ కొత్త సూర్యోదయం చూడబోతున్నామని చాలా హ్యాపీగా ఉన్నది. ఏం నేరం చేసి వచ్చారు? 8 సంవత్సరాలు జైలు అనుభవించారు. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాము. ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, కావాలని చేయలేదు. క్షణికావేశంలో గొడవ జరిగింది, యాక్సిడెంటల్ గా జరిగిపోయిందంటే ఇప్పుడు 10 సంవత్సరాలు శిక్ష అనుభవించాను కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈసారి కోపం తగ్గించుకొని, ఆవేశం తగ్గించుకొని ఇక హ్యాపీగా అందరితో ఫ్యామిలీతో కుటుంబంతో సంతోషంగా ఉండాలి. నేర్పించారు, టైలరింగ్ నేర్పించారు, కుటుంబ విషయంలో నేర్చుకున్న తర్వాత బేకరీ నేర్పించారు, ఇవన్నీ నేర్పించారు. పనులు యోగా నేర్పించారు, విద్యాదానం, చదువురానికి విద్యాదానం నేర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జైళ్లలో మగ్గుతున్న పురుష, మహిళా ఖైదీల లిస్టు జైలు శాఖ నుండి సేకరించిన ప్రభుత్వం గవర్నర్కి ప్రతిపాదన పంపి అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ పొందింది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకొని ఈ లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది, సీఎం గారి దగ్గరికి వెళ్ళింది. ఆ క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. సో దాని వెనుక చాలా పని జరిగింది. ఈరోజు మీ అందరి ఫేస్ చూసి, మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి 205 లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్ అండ్ 8 నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్కి రిలీజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ దీస్ 205 మెంబర్స్ నుంచి 35 ఆర్ ఉమెన్ ప్రిజనర్స్. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ విడుదల చాలా కాలంగా ఫైళ్లకే పరిమితమైంది. దీనిపై గత ప్రభుత్వాలు సైతం ఊదరగొట్టాయే తప్ప అమలు చేయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. సో మీ అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇది స్టార్ట్ అయింది, ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. తాజాగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో 18 మంది జీవిత ఖైదీలు మృత్యువాత పడ్డారు. మిగిలిన 231 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు. ఇక్కడ అన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న లోపల బయటకు పోయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు 3 సంవత్సరాలు మా కుటుంబాలకు దూరమైనందుకు ఆ సంతోషం, బాధ అన్ని మిక్స్ అయి వస్తుంటే అది ఎప్పుడో చెప్పడానికి కూడా మాట్లాడాలని ఉంటుంది మాకు. చర్లపల్లి నుండి 61 మంది, చెంచల్గూడ జైలు నుండి 27 మంది, వరంగల్ నుండి 20, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం నుండి 31 మంది, మహిళా జైలు నుండి 35 మంది, సంగారెడ్డి నుంచి 1, నిజామాబాద్ నుంచి 15 మంది, మహబూబ్ నగర్ నుంచి 2, నల్గొండ నుండి 4, ఆదిలాబాద్ నుండి 3, కరీంనగర్ నుండి 7, ఖమ్మం నుండి 4, ఆసిఫాబాద్ నుండి 3, మొత్తం 213 మంది విడుదల కాబోతున్నారు. వీరంతా 50,000 రూపాయల వ్యక్తిగత బెయిల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా 3 నెలలకోసారి ప్రొబేషనరీ అధికారి ఎదుట హాజరు కావాలి. అంతేకాకుండా మరోసారి నేరం చేస్తే క్షమాభిక్ష రద్దు చేసి జీవితాంతం జైల్లో మగ్గాల్సి ఉంటుంది. ఇందుకు గాను జైల్ డీజీ సౌమ్య మిశ్రా వారితో ప్రతిజ్ఞ చేయించారు.
నేను మీ పేరు చెప్పిన తర్వాత పరివర్తన పొంది ఈరోజు కారాగారం నుండి విడుదలై బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో చట్టాలకు లోబడి క్రమశిక్షణతో ఉంటానని శాంతియుత జీవనం గడుపుతానని దైవ సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అంతేకాకుండా వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా జాబ్ మేళా జరిపించారు. స్వయం ఉపాధి కోసం చూసే వారికి బ్యాంకుల నుండి రుణం ఇప్పించేలా, చదువుకున్న వారికి ప్రైవేట్ జాబ్ వచ్చేలా ఆయా కంపెనీ అధికారులతో చర్చలు జరిపారు. ఒకవేళ ఎవరైనా జైల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మై నేషన్ పెట్రోల్ బంక్లో సైతం పనిచేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. आज हमारी जिंदगी का पहला कल का कर्म अलग था, उसका परिणाम कुछ और था, आज का परिणाम कुछ और है। दीपक का परिचय उसका रोशनी देता है, इंसान का उसका कर्म। आज मेरा कर्म अच्छा हुआ, जिसके कारण तेलंगाना जेल से मैं लिया। थैंक यू। ఇక విడుదలైన 213 మందితో పాటు మరికొందరి వివరాలు సైతం ఇచ్చేందుకు జైలు శాఖ సిద్ధమైనట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే 231 మందిలో ప్రస్తుతం 213 మంది ఖైదీలు విడుదల కావడం జరుగుతుందో వారి కుటుంబాలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదో క్షణికావేశంలో అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల జైలు జీవితాన్ని గడుపుతున్న తమ కుటుంబ సభ్యులు, ప్రధానమైన వ్యక్తులు జైల్లో ఉండడం వల్ల ఆయా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డమే కాకుండా చాలా కష్టంగా కుటుంబాన్ని సాగదీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో చాలా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ ఫైల్ పైన సంతకం చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సాధారణంగా ఈ ఖైదీలు ఏదైతే నేరం చేసి జైలు పాలవుతారో వారిని స్వాతంత్ర దినోత్సవం నాడు కానీ, రిపబ్లిక్ డే అయినా కానీ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం కూడా జరుగుతుంది. కానీ చాలా ఏళ్లుగా ఈ ఫైల్ అనేది పెండింగ్లో ఉండడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన సంతకం చేయడం, అంతేకాకుండా గవర్నర్ కూడా విడుదలవుతున్న వ్యక్తులకు స్వయం ఉపాధి పథకాలు కానీ, ఆ తర్వాత వారికి ఉద్యోగాలు వచ్చేలా కూడా చేయాలనే ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగానే జైళ్ల శాఖ దీనిపైన ఒక ప్రత్యేకమైన నిఘా అంటే ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ ఖైదీలంతా కూడా విడుదలైన తర్వాత వారి కుటుంబంతో హాయిగా గడపాలని జైళ్ల శాఖ కోరుతోంది. ఓటు స్టూడియో.